హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగిపిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: రాగిపిండి 1 కప్పు తీసుకోండి, ఉల్లిపాయలు 1 సన్నగా తరిగి పెట్టుకోండి, బియ్యపు పిండి, ఉప్పు కొద్దిగా, మినప్పిండి నానబెట్టుకొని 3 అవర్స్ పిండిగా పట్టుకోండి, బియ్యపు పిండి 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా. ముందుగా మనం ఒక బౌల్లో రాగిపిండి వేసుకొని దాంట్లోనే మనం కొద్దిగా బియ్యపిండి, 2 స్పూన్లు బియ్యపిండి వేసుకొని దీంట్లోనే మనం మినప్పిండి అంటే మినపప్పు 3 అవర్స్ నానబెట్టేసి దాన్ని ఇలా గ్రైండింగ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ రాగిపిండిలో వేసుకొని మనం దోశల బ్యాటర్ లాగా వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దోశల పిండిలాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మరి కొంత వాటర్ వేసుకొని దీన్ని మనం దోశల పిండిలాగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా వచ్చే వరకు దీన్ని అన్ని పిండిలు కూడా కలిసేలాగా జారుగా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలాగే మనం పెనం పొయ్యి మీద పెట్టుకొని ఉల్లిపాయ రాసి లేదా ఆయిల్ వేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ రాసిన తర్వాత దీనిపైన మనం ఈ రాగిపిండి మిశ్రమాన్ని దోశలాగా వేసుకోవాలి. ఇది మనకి చలువ కూడా చేస్తుంది. మార్నింగ్ టైంలో త్వరగా మనకి దోశలు కావాలన్నా ఇటువంటి రెసిపీని మనం వేసుకుంటే చక్కగా తినడానికి టేస్టీ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ మొత్తం వేసుకొని దోశకంతా కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని మనం ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ చక్కగా వస్తుంది. దీనిపైన ఇంకా కావాల్సిన వాళ్ళు కొద్దిగా జీలకర్ర, క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనం పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటా చట్నీతో కానీ మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీతో తిన్నా కూడా ఈ దోశ టేస్టీగానే ఉంటుంది. ఈ విధంగా మనం రాగిపిండి దోశని రెడీ చేసుకొని మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన ఈ రాగి దోశని మీరు కూడా ట్రై చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.